కూలి వేతనాలు ఎంత ఇవాళకి కూడా మగవాడిలో సగం కూలేగా. మగవాడికి వచ్చే కూలీలో 40% 50%గా నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చేది. ఎందుకని? అది సమస్య కాదా? అస్సలు నువ్వు ఈ దేశవ్యాప్తంగా బట్టల గురించి మానేసి ఒక సర్వే చేయి. ఆడవాళ్ళు నీకు అత్యంత పెద్ద సమస్య ఏంటి అని అడిగితే హింస అని ఎవరు చెప్పరు. నేను ఆసాం నుంచి మొదలుపెట్టి ప్రతి చోట అడిగాను. ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో పాస్ట్ 6 years నుంచి అడుగుతున్నా. అతిపెద్ద సమస్య ఏంటి అని అడిగితే మొదటి సమస్య ఏమొస్తుందో తెలుసా? మెంగాయి అంటే ధరల పెరుగుదల. రెండో సమస్య ఏమొస్తుందో తెలుసా? బేరోజుగారి అంటే నిరుద్యోగం. ఆడవాళ్ళకి నిరుద్యోగం ఉంటుందా? ఈ నోరు బారేసుకునే ఆడవాళ్ళు ఎవరికి ఆడవాళ్ళ నిరుద్యోగం సమస్య కింద కనపట్ల. ఆడవాళ్ళకి ఉపాధి లేకపోవడం, ఆడవాళ్ళకి వాళ్ళ పని ప్రదేశాల్లో లైంగిక హింస కారణం అవుతుందని వీళ్ళకి అర్థం కావట్లే. 93% ఆడవాళ్ళు అసంఘటిత రంగంలో ఉండటం ఆడవాళ్ళకి ఎంత డిసడ్వాంటేజీ, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్కి అది ఎంత కారణం అవుతుందో వీళ్ళకి తెలీదు. దుస్తుల గురించి మాడతారు అజ్ఞానులు. ఇప్పుడు నువ్వు నిర్మాణ రంగంలో ఉన్నావు, ఎక్కడి నుంచో వలస వచ్చావు, మేస్త్రి చేయి పట్టుకుంటాడు. నీకున్న ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పు నాకు. చెప్పు. నువ్వు పని మానేసుకున్నా వెళ్ళాలి. ఆడదానికి శీలం ప్రధానం అని పని మానేసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్తావు శీలం ప్రధానం అని, నీ పిల్లలు మాడిపోతారు. అది ఆడవాళ్ళు తట్టుకోగలుగుతారా? వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ని, వాళ్ళు వేసే పిచ్చి జోకుల్ని, వాళ్ళు వేసే అశ్లీలమైన కామెంట్స్ని ఎందుకు భరిస్తారు ఆడవాళ్ళు పని ప్రదేశాల్లో? ఎందుకంటే కడుపు మాడిపోద్ది. లేకపోతే నువ్వు అనార్గనైజ్ సెక్టార్లో ఆడవాళ్ళు ఉండటం సమస్య, అతిపెద్ద సమస్య. అతి తక్కువ వేతనాలు, అనార్గనైజ్డ్ కాంట్రాక్ట్ లేబరర్స్గా ఉండడం, అవేమి నీకు కనపట్ల. వలసలు కనపట్ల. ఆడవాళ్ళని తీసుకెళ్ళి వ్యభిచార గుహాలకి అమ్మేయడం నీకు కనపట్ల. ట్రాఫికింగ్. ఇప్పుడు మన మొత్తం గిరిజన ప్రదేశాలు, ఆదివాసీ ప్రదేశాలు, జార్ఖండ్, ఒడిస్సా, మనకు కూడా అరకు లేకపోతే ములుగు, అన్ని ప్రదేశాల్లో అతిపెద్ద సమస్య ఏంటి? ఫీల్డ్లో సర్వే చేయి. అక్రమ రవాణా. ఆడపిల్లలు అక్రమ రవాణా అతిపెద్ద సమస్య. ఒక్క సంవత్సర కాలంలో అరకు నుంచి 1350 మంది పైన ఆడపిల్లలు గాయబైపోయారు. అరకు ప్రాంతం 11 మండలాల నుంచి. ఎవరు దాని గురించి మాట్లాడరు. అది సమస్య కింద వీళ్ళు కనపట్ల. నేను అంటుంది ఏంటంటే, అసలు నువ్వు ఏ సమస్య గురించి మాడు, ఏ సమస్య గురించి వాళ్ళ సంస్కృతిలో భాగంగా ఆడవాళ్ళు అనుకుంటున్నారు? ఈ దేశంలో 80% ఉన్న పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గొంతుని సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, సినిమాలు, ఈ మీడియా మొత్తం అణిచేసినట్టుగా ఇంకెవరూ అణచలేదు. అంతకుముందు ఆధిపత్య సంస్కృతి ఉండేది. ఆ ఆధిపత్య సంస్కృతి మధ్యలోంచి వీళ్ళ గొంతు కూడా వినపడేది. కానీ ఇప్పుడు పెట్టుబడిదారీ మీడియా విస్ఫోటనం జరిగాక ఈ దేశంలో పనిచేసే వాళ్ళ ఆకాంక్షలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ అభివ్యక్తీకరణ కానీ అసలు బయటికి రావడం లేదు. అసలు వాళ్ళు ఎట్లా పండగ జరుపుకుంటున్నారు నువ్వు చూసావా? నా ప్రశ్న అది. నేను అడిగాను, పండగ రోజు కూడా పనికొస్తారా అని చెప్పి. ఎందుకు రావు మేడం అన్నారు. ఎందుకని అంటే అక్కడ వచ్చే 400 రూపాయలే ఇంపార్టెంట్. నీ పండగ ఎవరిది? ఇవాళ బలిసినోడిది పండగ. వాళ్ళ సంగతి ఏంటి అంటే ఈ సంస్కృతి ఏమీ సమస్య కాదా? ఈ సంస్కృతి చర్చలోకి రాదా? ఇంకొకటి పెద్ద దురదృష్టకరమైన విషయం చెప్తున్నా మీకు నేను. వాళ్ళ విక్టిమైజేషన్ ఈ సోషల్ మీడియా వల్ల జరుగుతుంది. అందరి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. అది 5,000కా 10,000కా అనవసరమైన ఖర్చు, అవసరం లేని చోట కూడా ఇది కొనుక్కోవడం. ఆడ మగ అందరూ, ఎక్కువ మంది మగవాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు డిస్కార్డ్ చేస్తే ఆడవాళ్ళ చేతికి వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో వాళ్ళు లైకులు లేకపోతే అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి విక్టిమ్స్గా మారుతున్నారు ఆడవాళ్ళు. ఇమాజిన్ దట్. టీనేజర్స్ గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు పర్మనెంట్ విక్టిమ్స్ దీనికి.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నువ్వు సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు దేన్ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావు? ఈ సమస్యలన్నిటి మధ్యలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న విషాదాలు ఏవైతే ఉంటాయో, వాటి గురించి నువ్వు మాట్లాడట్లేవా? నీకు మాట్లాడడం అసలు చేతవచ్చా? నేను రాజకీయాలు మాట్లాడట్లా. ఏ ఆడవాళ్ళైతే ఈళ్ళు మాట్లాడుతున్నారు, నేను చెప్తున్నా. మొన్న మొన్న ఒక అమ్మాయి నవ్వుతోంది నాతో. వాళ్ళందరూ సింధూరు, పాపటంతా పెట్టుకుంటారు. నేనేదో చెప్తుంటే ఆ అమ్మాయి అంది, "మేడం ఇవన్నీ మూఢనమ్మకాలు." ఏంటన్నా అంటే, మా అక్క అనింది 5, 6 ఏళ్ల క్రితం కోవిడ్ ముందు, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా సింధూరు, కుంకుమ నింపుకుంటే భర్త ఆయుష్ బావుంటది. వెనక దాకా నింపుకోవాలి పుచ్చెదాకా అన్నది నాతో. నేను ముందే పెట్టుకుంటాను. నేనన్నాను, దానికి దీనికేంటి సంబంధం అన్నాను నేను. కానీ కోవిడ్‌లో వాళ్ళ ఆయన చచ్చిపోయాడు అంది. అంటే మూఢనమ్మకాల్ని వాళ్ళ ప్రాక్టికల్ జ్ఞానంతో అర్థం చేసుకునే సంస్కృతి ఉంది ఈ దేశంలో. నీకు అది కనపట్ల. నీకు కరువా చౌతులు పట్టుకొని చట్టు పూజలు, కరువా చౌతులు. ఇంకోటి కూడా చెప్తున్నా. ఈ కరువా చౌత్ అనేది ఏదైతే మొగుడు కోసం చేసేదుందో, దీని మొత్తం పాపం ఎవరిదో తెలుసా? సినిమా, ముంబై సినిమాలది. అంతకుముందు నా చిన్నప్పుడు మా మా రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ బనియాలు బనియాలంటే మనం సింధీలు మాత్రమే చేసేవాళ్ళది. మిగిలిన ఏ కులం వాళ్ళు చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ సినిమా సంస్కృతి పుణ్యమా అని ఆళ్ళ నెత్తిన రుద్దుతున్నావు. అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలి అంటే 2 పరిణామాలు సాంస్కృతిక రంగంలో జరుగుతున్నాయి. ఒకటి, సంస్కృతి పేరు మీద అణిచివేసే ఒక ఆధిపత్య సంస్కృతి ఏదైతే ఉందో, అది ఒక కొత్త రూపంలో ఆడవాళ్ళని మళ్ళీ అణిచేయటానికి రెడీ అయింది. రెండోది, ఆడవాళ్ళ నిజమైన సమస్యలన్నిటినీ ఇది మరుగున పరిచేసి ఒక పనికి మాలిన చర్చని లేవనెత్తడంలో మీడియా సక్సెస్ అవుతుంది. మూడోది, ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జాగా లేకుండా పోయింది.